ఇక్కడండి క్రిస్మస్ అంటే ఏంటండి? వ్యాస ప్రక్రియ అండి. ఓకేనా? బోనాలు, క్రిస్మస్ ఇవన్నీ ఏంటండి? వ్యాస ప్రక్రియలు అండి. అయితే క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 25న జరుపుకుంటాము. ఇది క్రైస్తవులకు అతిపెద్ద పండుగనండి. కంపల్సరీగా 24, 25, 26 డిసెంబర్ 24, 25, 26 24ని క్రిస్మస్ ఈవ్ అనని, 25ని క్రిస్మస్ అనని, 26ని బాక్సింగ్ డే అనని ఈ విధంగా జరుపుకుంటామండి. ఈ ఫస్ట్ 2 డేస్ అయితే హాలిడేస్ ఉంటాయండి. ఇది ఇస్తారో ఇవ్వరో తెలవదు మనకి. ఇక చూడండి, 24th నైట్ రోజు 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే 25న క్రిస్మస్ని జరుపుకుంటున్నారు. ఓకేనండి. ఇక మనకు తెలుసండి, వాళ్ళు నక్షత్రాలు, చిన్న చిన్న గోళాలు ఇవన్నీ అలంకరిస్తారు. ఇక్కడ రాత్రి శాంతాక్లాజ్ ఫాదర్ క్రిస్మస్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఉంది కదండి శాంతాక్లాజ్, బ్రాకెట్లో ఏమని ఇచ్చారు? ఫాదర్ క్రిస్మస్. ఆకాశపు నుండి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు, చాక్లెట్లు ఇస్తాడనని ఇక్కడ మనకు మెన్షన్ చేశారండి. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మనకు 2 రోజుల సెలవునిస్తుంది. క్రిస్మస్ ఈవ్ కంపల్సరీ ఇస్తారు, క్రిస్మస్కి ఇస్తారు. 2 రోజులు తప్పకుండా సెలవులు ఇస్తారు.